సినిమా చాలా బాగుంది. ప్రస్తుత సమాజానికి చాలా అవసరమైన సినిమా ఇది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే మనం చూస్తున్నాము నేచర్ ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన నేచర్‌ని మనం తెలిసి తెలవకుండా ఎన్ని రకాలుగా విధ్వంసం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దీని పర్యవసానాలన్నీ మనం ఎదుర్కొంటున్నాం. నిన్న మొన్న జరిగిన కేరళ వరదల్ని చూసుకున్నా, కొండ చర్యల్ని చూసుకున్నా మనము ఎంత నష్టపోతున్నాము అనేది అర్థమవుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే రేపటి భవిష్యత్ తరాల మనుగడ ఇంకెంత కష్టమవుతుందో అందరూ ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇట్లాంటి సినిమాలని తప్పకుండా ఆదరించాలి. ఇట్లాంటి సినిమాలని సాహసంతో తీయడమే ఎంచుకొని ఈ సబ్జెక్ట్ని ఎంచుకొని చాలా సాహసంగా తీయడానికి ముందుకు రావడమే గొప్ప విషయము. కాబట్టి అందరూ ఆలోచించి ఇట్లాంటి సినిమాలను ఆదరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి, నిర్మాతలు ముందుకు రావాలి, బయ్యర్స్ కూడా కొనడానికి ముందుకు రావాలి. అప్పుడే ఇట్లాంటి సందేశాత్మకమైన సినిమాలు, సమాజానికి అవసరమైన సినిమాలు మనం చూడగలుగుతాం. విజువల్ అక్కడెక్కడ చూస్తాం. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత చాలా యాక్టివేట్ అయ్యి సహకరించింది. సో ప్రకృతి ప్రేమికులు ఎవరైనా కానీ చూడాల్సిన సినిమా. సో ఇంత మెసేజ్ ఓరియంట్ ఇస్తూ కమర్షియల్ హంగులతో మెప్పించడం అనేది నిజంగా డైరెక్టర్ గారి గొప్పతనం. ద మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా మన కృష్ణ గారు అందించిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా అతను చాలా ఏఆర్ రెహమాన్ దగ్గర వర్క్ చేసినటువంటి వ్యక్తి. సో ఇలాంటి సినిమాను మన తెలంగాణ ప్రాంత డైరెక్టర్, నిర్మాతలు మనకు అందించడం చాలా కృతజ్ఞతం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి, తెలంగాణ వారందరికీ కూడా, మంత్రులకు, వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఈ సినిమాను చూసి మీరు దానిలో ఉన్న మెసేజ్ను పాస్ చేయడం ద్వారా ఈ ప్రకృతిని మనం కాపాడుతాం. దానికి మీరు జర్నలిస్టు పాత్రగా, మీడియా పాత్రగా కూడా మీరు కూడా సహకరించగలరని మా మనవి. ఈరోజు నేను ఏదైతే సింబా మూవీ చూశానో ఇది మనందరికి అవసరమైన మూవీ. మనం ఎప్పుడైనా కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే ఇంకొకరు డబ్బులు సంపాదించుకోవడానికి సినిమాలు చూస్తూ ఉన్నాం. ఇది ప్రతి కుటుంబం నాది అనుకునే విధంగా ప్రమోట్ చేయాలి. ప్రకృతిని కాపాడే బాధ్యత మన అందరిది. మన అందరం ఏమనుకుంటున్నాం, నాకెందుకులే అని పోతా ఉన్నాం కనుకనే ఈరోజు ఇట్లా ఏదైతే చాలా మంది ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులతో చనిపోతా ఉన్నారు. మరి ప్రకృతిని అంతా ధ్వంసం చేస్తూ ఉన్నాం కనుక దాన్ని కాపాడడానికి మరి ఎవరు ముందుకు రారు, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాసరి రాజేందర్ రెడ్డి గారు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి సామాజికంగా సమాజం కోసం మరి మనం అందరం బాగుండాలని, మరి సినిమా కంటెంట్ అంతా కూడా ఒక సామాజిక బాధ్యత. ఇది మీరందరూ కూడా మీ కుటుంబాలతో మనం అందరం కూడా బాగుండాలి అంటే రానున్న రోజులలో భావితరాలకు మనం అందించే గిఫ్ట్ కావాలి. ఈ సినిమాను అన్ని కాలేజీలలో, అన్ని స్కూళ్ళల్లో, మరి అన్ని ప్లేస్లలో గవర్నమెంట్ కూడా దీనికి సబ్సిడీలు ఇచ్చి దీన్ని ప్రమోట్ చేయాలని కోరుకుంటూ అందరూ ఈ సినిమా చూసే విధంగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. హీరోలు, ఫైట్లు, లవ్ స్టోరీలు, వందలు వేల సినిమాలు వచ్చినాయి కానీ సమాజం కోసం, మనందరి కోసం మనందరం బ్రతకాలని, మంచిగా బ్రతకాలని, ఆరోగ్యంగా బ్రతకాలని ఒక సినిమా తీయడం గొప్ప విషయం. దీన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది కనుక దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి రాజేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు. సమాజంలో ఒక పౌరునిగా ఒక మంచి సినిమా తీసినందుకు మీరు కూడా మరి ఎక్కువ ప్రమోషన్ దీనికి ఇవ్వాలని మరొకసారి కోరుతా ఉన్నా. మీరు దీన్ని ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. మీరు సినిమాకి రండి, సినిమాలో థియేటర్కి వచ్చి చూడండి. మేము చేసిన ప్రయత్నాన్ని మీరు అందరూ ఆశీర్వదిస్తున్నందుకు, చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందని అందరూ అంటున్నారు. మీరు కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. అదే సినిమా ఇప్పటివరకు ఇలాంటి సినిమా ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు. చాలా కొత్త కథ, సైఫై థ్రిల్లర్ సినిమా, నేచర్ని రిలేట్ చేస్తూ ప్రకృతితో అనుబంధంగా చూసుకున్న సినిమా. కొత్తగా చెప్పినాం కథ, అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మీరు నిన్న ప్రివ్యూ చూడండి, అందరూ చూసి చాలా బాగుందని అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఏమన్నారు? ఆడియన్స్ రియాక్షన్ బాగుందండి. నాకన్నా మీకే ఎక్కువ తెలుస్తుంది. మీరు అందరి అభిప్రాయం తీసుకుంటున్నారు కాబట్టి నేను ఎలాగో బాగానే ఉందంటాను. అందరి అభిప్రాయం తీసుకోండి, చూసి వచ్చిన వాళ్ళని. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇప్పటివరకు ఇలాంటి కథ రాలేదు, చాలా కొత్త కథ. మీ ద్వారా కూడా పబ్లిక్కి తెలియజేసుకుంటూ పబ్లిక్ని థియేటర్కి వచ్చే బాధ్యత మీదే కాబట్టి మీరు ఇలాంటి వరకు మీరు అన్ని చాలా సినిమాలు చూసి ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఇది చాలా కొత్త కథనము. అందరూ బాగుందని చెప్పారు. ఈవెన్ సెన్సార్ బోర్డు వాళ్ళతో సహా నిన్న చూసిన మీడియా మిత్రులందరూ కూడా ప్రివ్యూ చేసినప్పుడు అందరూ చాలా బాగుంది, చాలా కొత్తగా చెప్పారని చెప్పారు. చాలా సస్పెన్స్ క్రియేట్ చేశారని చెప్పారు. అందరు ఆర్టిస్టులు బాగా చేశారని చెప్పారు. మా అన్నగారు అయినటువంటి రాజేందర్ రెడ్డి గారు సామాన్య కుటుంబం నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ కథను గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు ఓరుస్తూ సినిమా తీయడం జరిగింది.
దీన్ని సినిమా చూసినటువంటి అనేక మంది మేధావులు, ఇంటలెక్చువల్స్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా చాలా మెచ్చుకోవడం జరిగింది. ఒక మెసేజ్ ఇస్తే సినిమా నడవదు అనేటువంటి కాకుండా అన్ని రకాల హంగులతో, అన్ని రకాల ఎలిమెంట్స్తో, సైకో థ్రిల్లర్ లాంటి కథలతో, మంచి బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్తో, కెమెరాతో తీయడం జరిగింది. ఒక మంచి బడ్జెట్తో తీయడం జరిగింది. సో ఇది మీరు మీ వంతు బాధ్యతగా ఈ సినిమా కనుక మెసేజ్ బయటికి కనుక పంపిస్తే మనం కొన్ని వేల మొక్కలు నాటినంత సమానంగా ఉంటుంది. కాబట్టి మీరు విలేకరులుగా మీడియా పాత్ర కూడా మీరు వహిస్తూ, సో దీన్ని కూడా మీరు తీసుకువెళ్ళండి. మేము వీలైనంత వరకు గవర్నమెంట్ కూడా మాకు సహకారం చేయడానికి రెడీగా ఉన్నది. సో అనేక స్కూళ్ళల్లో, తర్వాత అనేక పాఠశాలల్లో రాయితీలతో కూడా మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని పంపించడం ద్వారా అనేక రకాలైనటువంటి పిచ్చి పిచ్చి కథలతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి సినిమాల ద్వారా వచ్చే లాభం లేదు. కానీ ఈ సినిమా మీరు చూడండి, ఒకసారి మీరు చూసినట్లయితే మీరు కరెక్ట్గా 2 గంటల సీట్ల నుంచి కదలకుండా ఒక మెసేజ్ తీసుకుంటూ అనుభూతిని ఫీలింగ్ పొందుతూ, సో ఇది ఇంత మంచిగా ఉంటుంది అంటే ప్రకృతి ఈ రకంగా ఉంటుంది అనేది. ఎందుకంటే సినిమా ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది, సినిమా ద్వారానే మనం మార్పు చెందుతాం బయట చెప్పేదానికంటే అనేది మాత్రం నిజం. సో ఇది ఖచ్చితంగా కూడా మనవంతు బాధ్యత. ఈ సినిమాను ప్రోత్సహించడం, చూడడం, బయటికి ప్రమోట్ చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ సినిమాను ప్రమోట్ చేస్తే మనం కూడా ఒక చెట్టు నాటినంత బరాబర్గా, ఎందుకంటే మనం ఉన్న బిజీలో మనం చెట్లు నాటలేం. కానీ సినిమాను పంపడం ద్వారా ఒక్కరిని ఇన్స్పైర్ చేసిన, ఇద్దరు ఇన్స్పైర్ చేసిన మనం అంత బాధ్యతగా చాలా గొప్పతనం ఉంటుంది. సో ప్రకృతికి చాలా ఉంటుంది, సమాజానికి ఉపయోగపడే సినిమా. కాబట్టి దయచేసి మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే సినిమాను మీరు వీలైనంత తొందరగా ప్రమోట్ చేస్తే మాకు నిర్మాత కానీ, దర్శకులు కానీ, కొత్త కళాకారులు కానీ, కొత్త కాంటెంట్ కానీ, సమాజానికి అవకాశాలు ఉపయోగపడేటువంటి కథలతో వచ్చేటువంటి ఇప్పుడు డ్రగ్స్ లాంటి ప్రమాదకరమైన అలాంటి వాటిలో కానీ, ఇంకా మిగతా వాటిలో కొన్ని యువత ముందుకొచ్చి సమాజాన్ని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే వీలైనంత తొందరగా ప్రమోట్ చేస్తారని మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ మొన్న రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మూవీ వాళ్ళు చెప్తే అందరూ వింటారు, డ్రగ్స్ మీద కానీ ఎంఎస్ఆర్ మూవీ ఫర్ సోషల్ రెస్పాన్స్ అనేది ఒక నినాదం ఇచ్చారు మన రేవంత్ రెడ్డి గారు కూడా. ఈరోజు నేను ఎక్కడో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చెట్లను కొట్టే సినిమాలతో చెట్లను పెట్టే సినిమాలు, చెట్లను నాటండి, చెట్లను మనం నాటితే ఎంతో మనకు అది ఉంటుందని చెప్పేసి చెప్పారు. మాకు ఈ టైంలో మేము ఈ సినిమాను రిలీజ్ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. దీన్ని అందరూ రిసీవ్ చేసుకొని మీరు సినిమాకి వచ్చి చెట్లు అనేది ప్రకృతి అనేది కాకుండా ఒక సినిమాటిక్గా చెప్పడం జరిగింది. ఇది సైకో థ్రిల్లర్గా చేశాము. మా ప్రయత్నాన్ని మీరు థియేటర్కి వచ్చి చూడండి. This is Keshav Deepak. Thank you for taking a bite. సింబా ద ఫారెస్ట్ మ్యాన్ దాంట్లో ఒక చిన్న పాత్ర చేయడం జరిగింది, మంచి కాంబినేషన్లో. ఫస్ట్ హాఫ్ ఇస్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ మోటివేషన్తో నింపి పడేశారు. ఎక్కడ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. నేను చేసిన సినిమాని కాదు కానీ నేను ఇన్వాల్వ్ అయిపోయాను. ద సైన్స్ ఫిక్షన్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా చాలా బాగుంది సినిమా. పిల్లలకి బాగా నచ్చుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ నేచర్ కల్చర్ ఉంది కాబట్టి. ఎవ్రీ వన్ హ్యాస్ టు సీ దిస్ ఫిలిం. ఐ విష్ ఈ వీకెండ్ సింబాతో సంబరం జరుపుకోవాల్సిందే మనము. సో ఆడియన్స్ వర్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారు, ఎంటర్టైనింగ్ ఉంది, ఎంగేజింగ్ ఉంది. యాజ్ అన్ యాక్టర్స్ మనం చూస్తున్నప్పుడు వీఆర్ ఆల్సో గాట్ ఇన్వాల్వ్డ్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఓవరాల్ ద ఫిలిం ఇస్ టూ గుడ్. ఫిలిం చాలా బాగుంది. ఫిలిం బాగుందంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. దట్స్ హౌ ఇట్ ఇస్. అది చెప్తున్నాను కదండి, నేను పాయింట్ బై పాయింట్ చెప్పడం కన్నా ద హోల్ ఫిలిం ఇస్ గుడ్. సో ఫిలిం చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు, ఎంజాయ్ చేస్తారు. సో ఎవరికి ఏం కావాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్షన్ కావాలంటే యాక్షన్ ఉంది. మన దిల్ రాజు గారు చెప్పినట్టు యాక్షన్ ఇరుకు అన్నట్టు అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ద పార్ట్ ఆఫ్ దిస్. మురళి గారు డైరెక్షన్, సంపత్ నంది గారు ప్రొడక్షన్, రాజ్ గారు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఆడియన్స్ డూ వాచ్ సినిమా ఓన్లీ ఇన్ థియేటర్స్. ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉందండి. ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ ఆల్సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ద హోల్ సింబా క్యాస్ట్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీకి నేను మ్యూజిక్ చేయడం అన్నది కూడా ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అండ్ అందరూ థియేటర్ నుంచి వచ్చినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అవుతున్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అందరూ ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూస్తారని అనుకుంటున్నాను. థియేటర్లో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో అందరూ లైక్ ఈ ప్రాపర్ సైఫై థ్రిల్లర్ ఈ విత్ ఏ కమర్షియల్ టచ్తోని ఇలాంటి కాన్సెప్ట్ తీయడం అన్నది చాలా డిఫరెంట్గా ఉందని అంటున్నారు అందరూ. సో
చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో థియేటర్లో అందరితోని ఆడియన్స్తో చూడడం అన్నది కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ప్రేక్షకులకు ఏం చెప్తారు ఈ సినిమా గురించి? ఈ మూవీ వచ్చి చూసాక ఖచ్చితంగా మీకు కూడా ఐ మీన్ అందరికీ మీకనే కాదు నాకు అందరికీ ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి, ఎన్విరాన్మెంటల్ సేవ్ చేయాలి అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక మెసేజే కాకుండా మీరు ఒక కంప్లీట్ సైఫై థ్రిల్లర్ జోనర్ మూవీ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో అది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. నేచర్ కాపాడాలి అంటున్నారు, మీరు ఎంతవరకు నేచర్ ని పాడు చేయకుండా ఉంటున్నారు? అందరూ దీంట్లోని ఎక్కడో ఒక చిన్న తప్పు అయితే చేసి ఉంటారు. సో మనకి ఉన్న స్పేస్లోని మనం ఎంత సేవ్ చేస్తున్నాం అన్నదే ఇప్పుడు. సో ఈ మూవీ నుంచి నేను చేస్తున్నప్పుడు కూడా నాకు కూడా చాలాసార్లు ఇన్స్పిరేషన్ వచ్చింది. సో డెఫినెట్గా నేను అది పాటిస్తున్నాను. సో అందరూ కూడా అలాగా చేస్తారని అనుకుంటున్నాను. చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి. అవును, మీరు ఇకపై అలాంటివి వాడుకుని ఉంటారా? వాడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఇంకా వీలైతే అసలు ఖచ్చితంగా వాడకుండా ఉంటాను. సెల్యులర్ మెమరీని టచ్ చేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అండ్ డ్రామా క్రియేట్ చేసి ఎక్సలెంట్ మూవీ. ఆల్ టైప్స్ ఆఫ్ డిగ్రీస్గా తీసుకెళ్ళి ఒక సబ్జెక్ట్ యూత్ అందరు చూడాలి. అండ్ కనెక్టెడ్ విత్ ద నేచర్ కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ బిగినింగ్ ఆఫ్ ద మూవీ జరుగుతున్న సంఘటనలో ఉన్న ఒక థ్రిల్లింగ్, అరే ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందని. అండ్ దాంట్లో ఉన్న ఒక సైఫై విత్ సైకాలజీ సబ్జెక్టు. సెల్యులర్ మెమరీ అనేది ఓన్లీ హాలీవుడ్ మూవీస్ తీస్తారేమో, అట్లా మన తెలుగు మూవీ సెల్యులర్ మెమరీని తీసుకొని ఆ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు ఒక రిఫ్లెక్సాలజీ ఎలా వ్యక్తిని డామినేట్ చేసి ముందుకు తీసుకెళ్తుంది అన్న థింగ్. అండ్ దట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కెప్ట్ అస్ అడ్రలైన్, ఒక రష్ లాగా జరుగుతూ ఉన్నంతసేపు ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ఎక్సైట్మెంట్ కానీ. సో ఆల్ కైండ్ ఆఫ్ ఇంత మిక్చర్ ఒక మూవీ, ఆ రైటింగ్, వాట్ టు స్క్రీన్ ప్లే, వాట్ ఎవర్ ఇట్ మే బి ఎక్సలెంట్ ఉంది. అండ్ అందరు యూత్ కూడా చూడాలి. ఎవ్రీ వన్ షుడ్ సీ దిస్ మూవీ. అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ రొటీన్ లా కాకుండా రొటీన్ నుంచి ఒక భిన్నంగా తీసుకెళ్ళడం ఫెల్ట్ వెరీ నైస్. ఎస్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటంటే, వీ షుడ్ బి ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్. ఎంటర్టైన్మెంట్లో అన్ని రకాలు ఉంటుంది కదా, థ్రిల్లింగ్ ఉంటుంది, సీరియస్ మూవీస్ ఉంటుంది. సో దీంట్లో మీకు అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక జనరల్ సొసైటీలో మనం జరిగేది ఏంది, అండ్ విత్ సోషల్ మెసేజ్ కూడా ఉంది. సో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, దానివల్ల మా పీపుల్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్న ఒక థ్రిల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద మూవీ టు ఎండింగ్ అదే మెయింటైన్. సో నీకు ఎక్కడ బోర్ కొట్టట్లేదు మధ్యలో. అండ్ సైన్స్ వస్తుంది మధ్యలో, అగైన్ సైకాలజీ. సో లాట్ ఆఫ్ దాంట్లో రొటేటింగ్ విధానం ఎవ్రీ వన్ షుడ్ విల్ ఎంజాయ్ దిస్ డిఫరెంట్. ఎంటర్టైన్మెంట్లో కూడా ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఉండాలి మనకి. చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్. ఇది ఒక ప్రపంచానికే మెసేజ్. జనరల్గా నార్మల్గా సొసైటీ మెసేజ్ ఇస్తా అంటారు, లేకపోతే ఒక సంఘటనను చిత్రీకరించే ఏదో చూస్తున్నారు. పొల్యూషన్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క చెట్ల మీద ఒక రీసెర్చ్ చేసినట్టు చేసేసేసి మరి ఇన్వెస్టిగేషన్లు ఎట్లా ఉంటుంది, మనిషి యొక్క బాడీ బయాలజికల్గా కూడా ఎట్లా ఇది అయితే ఉంటుంది, పార్ట్స్ ఏదైతే ఉంటుందో చనిపోయిన తర్వాత కూడా ఆ పార్ట్స్కి ఏదైతే ఉన్నదో జీవం ఉంటుంది అనేది కూడా వస్తుంది. ఏదైతే సైన్స్ ఇప్పుడు, ఎందుకంటే ఒక మనిషిని ఆ యొక్క హార్ట్ కానీ పార్ట్స్ ట్రాన్స్ఫర్ చేసినాక కూడా లైవ్లో ఉంటున్నాయి అనేది కూడా ఇది ఒక మెసేజే. ఈజ్ ఏ వెరీ బెస్ట్ మెసేజ్ సైన్స్ పరంగా, బయాలజికల్ పరంగా. అంటే దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. కాకపోతే ఏంటంటే యువతకు కేరింతలతోనే ఆలోచన కానీ సైన్స్ మీద, సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి ఈ ఎన్వైరన్మెంటల్ మీద కూడా వీళ్ళందరూ దృష్టి పెట్టినట్లయితే ఒక 3 యాంగిల్లో మంచి మెసేజ్ ఇచ్చారు రాజేందర్ రెడ్డి గారు. ఇది మంచి సక్సెస్ఫుల్ కావాలి, మళ్ళీ ఇలాంటి పిక్చర్స్ కూడా వారు తీయాలని చెప్పేసి కూడా మేము భగవంతుని కోరుకుంటున్నాము. ఇంకా మంచి మెసేజెస్ ఇవ్వాలా, చాలా మంచి మెసేజెస్, ఇది చాలా సక్సెస్ఫుల్ కావాలి. ఎక్సలెంట్ ఉంది పిక్చర్, చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం సస్పెన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే జగపతి బాబు గారు మాట్లాడిన మాటలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఏంటంటే చెట్టుకు నరికితే మనిషికి నరికినంత అది కూడా హత్య అని. ఈ పాయింట్స్ అనేది ఇప్పుడున్న చిన్నపిల్లలకు ఒక 14-15 ఇయర్స్ తర్వాత కూడా పిల్లలకు ఇట్లా ఎగ్జాంపుల్ ఇస్తే ఏంటంటే ఆ సందేశం అనేది వాళ్ళకు మైండ్లో ఎక్కి వాళ్ళు కూడా చెట్లు కి పెట్టాలి అనే ఒక సందేశం అనేది పోతుంది. కాబట్టి గ్రీన్ ఎన్వైర్న్మెంట్ గురించి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. పిక్చర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సార్. దీంట్లో ప్రతి ఒక్క వర్క్, మ్యూజిక్ కానీ, డైరెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరిది కాంట్రిబ్యూషన్ ఎక్సలెంట్ ఉంది. అందరిది ప్రోజాతో ఎక్సలెంట్, మూవీ ఎక్సలెంట్.